మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 20th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. అది భావనామ సంవత్సరం చైత్రశుద్ధ తృతీయ అన్నమాట. ఆ రోజు యమునకి తూర్పు తీరంలో ఉన్న 3 పర్వతాల మధ్యలో ఎంతో గుప్తంగా, అంటే ఎంతో రహస్యంగా ఉన్న అక్కడ ఒక భవనం ఉందని కూడా ఎవరికి తెలియదన్నమాట. రహస్యంగా 3 పర్వతాల మధ్యలో కట్టారు దాన్ని, ఎవరికి కనపడకుండా. అది చిన్న భవనం అన్నమాట. అది ఎందుకు కట్టారంటే అక్కడ యోగ శిక్షణ కేంద్రము అని పెట్టారు వాళ్ళు. అందులో యోగ శిక్షణ కోసం అంతా కూడా రెడీ చేసి సిద్ధంగా ఉన్నారనమాట. ఒక విశాలమైన నలుచదరపు శాలలో ఒకవైపు ఆడపిల్లలు, ఒకవైపు మగపిల్లలు నిలబడి ఉన్నారు. అది చీకటి పడిపోయిన సమయము, వాళ్ళ యోగాభ్యాసం సమయం అదన్నమాట. ప్రతిరోజు అదే సమయానికి యోగాభ్యాసం స్వామివారి శిక్షణలో, అంటే కేసి స్వామివారి శిక్షణలో మొదలైపోతుంది అనమాట. కేసి స్వామివారే గురువు గారు అక్కడ యోగ శిక్షణకి. భయము, సంకోచంగా ఉండటం, సందేహంగా ఉండటం, ఆందోళనగా ఉండటం, ఇవన్నీ దౌర్బల్యాలని చెప్పి అవన్నీ తొలగించుకోవాలని చెప్పి, అవి తొలగించుకోవాలంటే ఇటువంటి యోగ సాధన చెయ్యాలని, ఇటువంటి యోగ సాధన చేసినప్పుడు అవన్నీ కూడా పోతాయని ఆ గురువు గారు బోధిస్తూ ఉన్నారన్నమాట వీళ్ళకి. స్త్రీ పురుషులు కూడా తప్పకుండా ఒకళ్ళ శరీరాల మీద ఒకళ్ళకి ఉండేటటువంటి అభిప్రాయాలన్నీ కూడా అజ్ఞానంతో వచ్చేవి కాబట్టి స్త్రీ పురుషులు బట్టలు లేకుండా నగ్నంగా ఆ యోగ సాధన చేయటం వల్ల అక్కడ వాళ్ళకి అవన్నీ అయిపోయి లోపల ఎక్కడో దాక్కోనున్న, బట్టల వెనకాల దాక్కోనున్న ప్రజ్ఞా కేంద్రాలన్నీ కూడా పాపం ఓపెన్ అవుట్ అవుతాయిట. అదన్నమాట కేశస్వాముల వారి యోగ సాధన విధానం. సో ఆ వయస్సులో ఉండేటటువంటి తెలియనితనం, అమాయకత్వం వల్ల వయసులో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు కూడా అక్కడ సాధన ఏదో కొత్త రకంగా ఉంది అని అక్కడ చేరారు పాపం. దాన్ని ఇంతలో సంగీతం మొదలైంది. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి గంతులేయటం, తాంత్రికమైన తంత్ర విద్యలో చెప్పే డ్యాన్సులన్నీ మొదలుపెట్టారు. క్రమంగా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవటం, తర్వాత ఒక్కొక్కళ్ళు బట్టలు ఇప్పేసేయటం, ఎంతో గట్టిగా ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకోవటం అనేటటువంటి అనేక రకాల అవన్నీ ఆసనాలుట. స్వామివారు ఆసనాలుట, చెప్పిన ఆసనాలు అలా చేయాలిట. ఇవన్నీ కూడా ఒకళ్ళ శరీరాలని ఒకళ్ళు ముట్టుకోవటం ద్వారా లోపలగా ఎక్కడో ఉన్నటువంటి శక్తులన్నీ మేలుకుంటాయి అని స్వామివారు వాచ ఆయన చెప్పారన్నమాట. అలా జరుగుతుందని. అలా ఒకరినొకరు కావుగలించుకుంటూ చేస్తూ ఉన్నటువంటి ఆ డ్యాన్స్ వల్ల అందరూ కూడా విపరీతమైన పరవశత్వం వచ్చేసి ఒక్క క్షణం ఎవరికేం చేస్తున్నారో తెలియని క్షణం వచ్చిందిట. అప్పుడు కేశస్వాముల వారు దాన్ని ఆపేసి, ఆ డాన్స్ని ఆపమని చెప్పి అందరి దగ్గరికి వచ్చి అందరినీ కౌగలించుకొని ప్రత్యేకంగా ఆశీర్వదించారట. యువతులను మటుకు గాఢాలింగనం చేసుకున్నారు, గట్టిగా కౌగలించుకున్నారు. ఆడపిల్లల్ని మాత్రం 5వ గడియ మొదలయ్యేటప్పటికి అందరూ వాళ్ళ వాళ్ళ కుటీరాల్లోకి వెళ్ళిపోయారంటే ఇంకా తెల్లవారుతూ ఉన్నది అన్నప్పుడు ఎవరి కుటీరంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 5గురు యువకులు మాత్రం స్వామివారి ఆంతరంగిక సేవ అనే ఆ ఆంతరంగిక సేవ చేయటం కోసం వారితో పాటు అక్కడ ఆ సాధనలన్నీ కూడా చర్చ చేయటం కోసమని ఆయన దగ్గర నిలిచిపోయారుట. ఒక మెత్తని ఆసనం ఉన్నదిట అక్కడ. దాని మీద పులి చర్మంతో కుట్టిన దిళ్ళున్నాయిట. దాని మీద కేశస్వాముల వారు చక్కగా కూర్చున్నారుట. శిష్యులేమో కింద తివాచీ మీద కూర్చున్నారుట. కేశస్వాముల వారు ఇలా అడిగారు, మీకు తంత్ర రహస్యాలన్నీ చెప్పి ఇప్పటికి ఏడాదైంది, ఇప్పటికి మీకు ఏం చేయాలో మీకు అర్థమైంది కదా, మీరేం నేర్చుకున్నారో ఒకసారి మీరు చూపించండి నాకు. ఎవరు నేర్చుకున్న సిద్ధుల్ని వాళ్ళు ప్రదర్శించండి నా ముందర. జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రదర్శనలో, లేకపోతే మీరు వెనక్కి తిరిగి రాలేరు. నేను చెప్పినటువంటి అవన్నీ కూడా దిగ్బంధము మొదలైన విషయాలన్నిటినీ జాగ్రత్తగా వాడుకోవాలి. నేను అన్ని నేర్పించా కదా మీకు
మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రావాలంటే అవన్నీ శ్రద్ధగా చెయ్యాలి అన్నారట స్వామివారు. శిష్యులు 5గురు వరుసగా నిలబడి తమ వాళ్ళ మెళ్ళల్లో చండ్రకొయ్య పూసలతో చేసిన జపమాల ఉందిట. ఆ జపమాలలో కేశస్వాముల వారి చిన్న బంగారు విగ్రహం కూడా ఉన్నదిట. ఆ బంగారు విగ్రహాన్ని వాళ్ళందరూ బయటికి తీసి కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకొని కుడి చేతిలో భద్రంగా దాచిపెట్టుకున్న ఆమదపు గింజలు నోట్లో పెట్టుకున్నారు. ఇదివరకే మనం ఈ ఆమదపు గింజల గురించి చదువుకున్నాం. వాటిని ఏదో ఒక ప్రాసెస్ చేసి వాటిని నోట్లో పెట్టుకుంటే ఎవరి ఏ జంతువుని వాడుకున్నారో ఆ జంతువు రూపం వస్తుందన్నమాట వాళ్ళకి. అది అందరూ నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకోగానే ఒకడేమో ఆవు దూడగా మారిపోయాట, ఒకడేమో ఎద్దుగా మారిపోయాట, ఒకడేమో గాడిదగా అయ్యాట, ఒకడేమో కొంగగా అయ్యాట, 5వ వాడు కొండ చిలువలాగా అయిపోయి నెమ్మదిగా పాకుతున్నట్ట. కేశస్వాముల వారు ఇలా చెప్పారు, పరిస్థితుల్ని బట్టి మీ శరీరాల సైజు కూడా పెంచుకోవాలి కదా, పెంచి చూపించండి నాకు అని కేశస్వాముల వారు భవనంలోంచి బయటకు వచ్చారట. రాగానే ఆయనతో పాటు ఈ జంతువులు కూడా వెనకాలే వచ్చినాయి. వెంటనే కొండ చిలువ చిన్న కొండలాగా అంత పెద్ద సైజు అయిపోయిందిట. కొంగ ఏనుగంత అయిపోయిందిట. ఎద్దేమో 10 ఎద్దులంత లావైందిట. దూడ మాత్రం అట్లాగే ఉందిట. నువ్వెందుకు పెరగట్లేదు అని కేసు అడిగితే దూడ తన నిజస్వరూపాన్ని ధరించి, దూడ రూపంలో ఉన్న శిష్యుడు అది వదిలేసి తన రూపం ధరించి, నేను పెరగకూడదు కదండి, నేను దూడని కదా, దూడ పెరిగితే పట్టుబడిపోతాను అని నమస్కారం చేశాడట. కేశస్వాముల వారు మంచిది నాయన, మంచి తెలివిగలవాడివి నువ్వు, ఈ సమయస్ఫూర్తి చాలా అవసరం, ఇంకా నేనేం చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. యవనులు బ్రహ్మావర్తాన్ని మొత్తాన్ని ఆక్రమించబోతున్నారు. ఇంక మీదట యవనులే మనకు ప్రభువులు. సుబలుడు యవనులకు ప్రతినిధిగా ఈ బ్రహ్మావర్తానికి రాజవుతాడు. ఇప్పుడున్న మన ప్రభు కంసుడు ఆపదని శంకిస్తున్నాడు. దేవకి అష్టమ గర్భంలో పుట్టిన పిల్లవాడు కంసుణ్ణి చంపుతాడు అని ఒక వదంతి ఉంది కదా. ఆ పిల్లవాడు 5 ఏళ్ల బాలుడు ఇప్పుడు గోకులంలో పెరుగుతున్నాడు, నందుడింట్లో. వాళ్ళు ఈ మధ్యనే గోకులం నుంచి బృందావనానికి మారారు. ఆ పిల్లవాడిని మీలో ఒకళ్ళు చంపేసేయాలి. ఆ పైన కంసుడు నా మాటలకి విలువిచ్చి యవనులకు ప్రతినిధిగా పనిచేస్తాడు. మనం ఇక్కడే ఇంకొక యవన విద్యాలయాన్ని కూడా కడదాము, ఇంకొక యూనివర్సిటీ కూడా కడదాము. పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా యవన మార్గంలోకి మారుద్దాము. దాంతో యవనులు మనల్ని మెచ్చుకుంటారు. అపారమైన బంగారు నాణ్యాలని మీకు పంచుతారు వాళ్ళు. బ్రహ్మావర్తంలో ఉన్న స్థలాలన్నీ కూడా యవనుల పేర్లతో మీరు ఆ డబ్బులిచ్చి కొనండి. అప్పుడు క్రమంగా ఇది యవన భూమి అయిపోతుంది. మీకు తరతరాలుగా సుఖ సంపదలు, భూమి, విద్య, భవనాలు, గ్రామాధికారం అన్నీ వస్తాయి. వాళ్ళ వల్ల వాళ్ళు మెచ్చుకుంటే మీరు సుఖపడిపోతారు అని చెప్పాడు కేశస్వాముల వారు. శిష్యుల్లో ఒకడు ఇట్లా అడిగాడు, ఒక్క పిల్లవాడిని చంపడానికి ఇంత గొడవ ఏమిటి? నా ఇంద్రజాల విద్యతో నేను ఎద్దు రూపాన్ని ధరిస్తాను, ఆ గ్రామంలో ఎడ్లతో కలిసి ఉండి ఆ పిల్లాడు ఒంటరిగా కనపడంగానే వాడిని చంపేసి వెనక్కి వస్తాను అన్నాడు. అనగానే కేసు అన్నాడు, నువ్వు వెనక్కి రాలేవు బాబు, నీకన్నా పెద్దవాళ్లే ప్రయత్నం చేశారు. ఆ పిల్లవాడి వెనకాలేవో మహాతాంత్రిక శక్తులు అతన్ని కాపాడుతున్నాయి. ఇంతవరకు ఆ తాంత్రిక శక్తుల్ని ఎవరు ప్రయోగిస్తున్నారో తెలియలేదు. ఆ పిల్లవాడు దేవుడు అవతారం అని కొంతమందికి నమ్మకం. ఇది వరకు కంసరాజేంద్రులు చండకౌశికుడి దగ్గర కొన్ని పిశాచ మంత్రాలు నేర్చుకొని పిశాచాలని వశం చేసుకున్నారు. వాటిల్లో కొన్నిటిని ప్రయోగించినా కూడా ఆ పిల్లవాడు చావలేదు అన్నాడు. అనగానే ఇంకో శిష్యుడు అన్నాడు, ఆ పిశాచాలు తిరిగి వెనక్కి వచ్చినాయా అన్నాడు. అంటే కేసు అన్నాడు, లేదు, మటుకే ఒక్కసారి మాత్రమే ప్రయోగించటానికి ఆయనకు అనుమతి ఉంది. కంసరాజేంద్రుడికి చండకౌశికుడు ఒక్కసారికే అనుమతి ఇచ్చాడు. కొన్ని పిశాచాలు మాత్రం ఇంకా మిగిలిన్నాయి, అన్నిటినీ ఆయన ప్రయోగించలేదు. వాటిని నేను ఇప్పుడు ఆహ్వానిస్తాను. ఆ పిశాచాలన్నీ మిమ్మల్ని ఆవేశిస్తాయి.
వాటి ఆవేశంలో మీరు వెళ్ళిపోయి ఈ పని చేసుకురండి అని చెప్పాడు. ఇలా చెప్పి కేసి తన ఆసనం నుంచి లేచి హోమవేదిక దగ్గరికి వెళ్ళాడు. శిష్యులంతా చుట్టూత నిలబడ్డారు. కేసి బాగా హోమంలో అగ్నిని బాగా రగులు కొలిపి అక్కడున్న పెంపుడు కుక్కను పిల్లిని కలిపి కట్టేసి హోమంలో పడేశాడు. అవి పెద్దగా అరుస్తూ చచ్చిపోయినాయి. గదంతా పొగతో నిండిపోయింది. పొగ రకరకాల ఆకారాలుగా కట్టుకుంది. కేసి ఆదేశం మీద శిష్యులు ఆమదపు గింజలు నోట్లో పెట్టుకొని జంతువులైపోయి నిలబడ్డారు. పిశాచాలు పొగతో ఉన్న ఆకారాలతో ఈ జంతువులన్నిటినీ ఆవరించి మాయమైపోయినాయి. దూరం నుంచి నక్కల కూతలు వినపడ్డాయి. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 20th చాప్టర్ వివరంగా చెప్పుకున్నాం, అయిపోయింది.